హరికృష్ణ గారు కూడా చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. ఆయన ఏంటంటే నాకు తెలిసి రామారావు గారి జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో ఆయన ఒక ప్రథముడు. రామారావు గారు అట్లా చూసిన ఆయన చానాళ్ళు నాన్నగారే ఒక సూపర్ స్టార్ తెలుగు ఇండస్ట్రీలో, నేను ఆర్టిస్ట్ గా పనికిరాని నాన్నగారు ఉందని చానాళ్ళు చేయలే ఆయన. ఒకప్పుడు దానవీరస్వరకంలో చేశారు. చేసినప్పుడు రామారావు గారికి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, నాన్న హరిని హీరోని చెయ్యాలి అంటే, వారు నన్ను చూస్తేనే భయపడతారు, వారేం చేస్తారు నాన్నగారు అనేవాళ్ళు అంట. నువ్వు అట్ట అంటలే, ఆడొస్తే నీకు పోటీ అయ్యి నువ్వు భయపడుతున్నావు అని వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు అనేవాళ్ళు అంట. ఇలా అనేవాడు మా తాతయ్య. నేను ఎక్కువ తాతయ్య గారి దగ్గర పెరిగాను. సరే ఒకరోజు సరే అండి పంపించండి నాన్నగారు అంటే నేను వెళ్ళాను. నాన్నగారి దగ్గర కూర్చున్నాను అని చెప్తా. దానవీర స్వరకర్ణ చేశారు. దానవీర స్వరకర్ణలో చేశారు అర్జునుడిగా హరికృష్ణ గారు, అభిమన్యుడిగా బాలకృష్ణ గారు చేశారు, కృష్ణుడుగా దుర్యోధనుడుగా రామారావు గారు చేశారు. ఆయన 3 క్యారెక్టర్లు అనమాట, అందులో 2. ఇలా చేసినప్పుడు ఆయన అనుభవాలు చెప్పేవారు హరికృష్ణ గారు. అది చేశాక మళ్ళీ నేను చేయలేదు సముద్ర. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత లాహిర్ చేశాను. చేశాను. ఇప్పుడు నీ సబ్జెక్ట్ నచ్చి ఇది చేస్తున్నానని చెప్పి శివరామరాజు చేశారు. శివరామరాజు చేసిన దగ్గర నుంచి బాగా అప్పుడు మనసు విప్పి మాట్లాడేవాడు నాతో. ఆయన చూస్తే ఏంటంటే చాలా కోపిస్ట్ లా కనబడతాడు, గంభీరంగా ఉండి కనబడతాడు. కానీ అంత గంభీరత కాదు, చాలా సెన్సిటివ్, చాలా చిన్న పిల్లల మనస్తత్వం అనమాట. వాళ్ళందరూ బాలకృష్ణ గారు కూడా చాలా చిన్న పిల్లల మనస్తత్వం అందరూ. అంటే కోపిష్టి అన్నట్టుగా, అంటే ఆ సెకండ్ ఆ నిమిషానికి తప్పు చేస్తే టక్కన కోపం వచ్చి అనేస్తారు, మళ్ళీ ఆ సెకండ్ ఉండదు, ఉండదు, మళ్ళీ కళ్ళ కపటం ఉండదు. అంత క్లీన్ హార్టెడ్ పర్సన్స్ వాళ్ళు. అట్లాంటి పర్సన్స్ అప్పుడు నాకు హరికృష్ణ గారు చెప్పాడు, సముద్రం నాన్నగారు ఒక రైతులకు సంబంధించి సినిమా చేయలేదు, నా దగ్గర ఎప్పుడు అంటుండేవాళ్ళు రైతుల మీద సినిమా చేయలేకపోయాను హరి అని. ఈసారి మనం అది చేద్దాం, ఈ సినిమాకి ఇమిడియట్ అని టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనమాట. శివరామరాజు అయిపోయిన వెంటనే అట్లాగా ఆ ప్రాజెక్ట్ చేయటం. తర్వాత చేస్తూ బాగా నచ్చి పార్ట్ 2 కూడా చేద్దాం మనం టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. అట్లా డిస్కషన్ చేసామండి. చేసి శివరామరాజు టైంలో కూడా చాలా కొత్త విషయాలు. మళ్ళీ చిన్నపిల్లల ఆర్టిస్టులుగా లేకపోతే వాళ్ళు ఎందుకు, మీ పిల్లలు బాగున్నారు, మీ పిల్లల్ని తీసుకురా అని చెప్పేసి మా చిన్నోడిని పిలిచి, వాడికి హరికృష్ణ గారే అమ్మవారి వస్త్రాల్లో ఉన్నాడు, దానిలో ఉండి ఆడికి బొట్టు పెట్టి, నువ్వు పెద్ద హీరోతో చేరా అని చెప్పి అప్పుడే మా అబ్బాయిని హరికృష్ణ గారు ఆశీర్వదించి అట్లా చేసి, తర్వాత బాగా ఫ్యామిలీ నంబర్ లాగా ఉండేవాడు అనమాట. పొద్దున్నే 6ంటికి ఫోన్ చేసేవాడు నాకు, నేనేమో నిద్ర లేవనప్పటికీ, షూటింగ్ లేకపోతే. ఆయన ఏంటంటే బ్రహ్మముహూర్తుల్లో లెగుస్తాడు. నేను ఒక్కోసారి లేసేవాడిని, ఒక్కోసారి 6 లెగుద్దాంలే అని. అలాంటి టైంలో పడుకున్నా, లే ఫస్ట్ నువ్వు బయలుదేరి అర్జెంటుగా అనేవాడు. టక రెడీ వెళ్ళిపోవాడు. వెళ్తే ఏం పడినది, కూర్చోవయా ఏం చేస్తావు నిద్ర లేకుండా అని చెప్పి కూర్చొని సరదాగా అవి ఇవి మాట్లాడుకుంటూ చేసుకునేవాళ్ళం. చాలా పెద్ద ఆయనతో లేదు, మిగతా అందరితో ఉంది. హరికృష్ణ గారు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో, బాలయ్య బాబు తోటి, తారక రత్న తోటి, మోహన్ కృష్ణ గారితో, మోహన్ కృష్ణ గారు కూడా మంచి ఇది, రామకృష్ణ గారితో, వీళ్ళ మళ్ళీ మీ ఫ్యామిలీ అందరితో మంచి. పురంధేశ్వర గారు, జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు స్టార్టింగ్ టైంలో బాగా అనమాట, బాగా కలిసేవాళ్ళం. అంటే డిస్కస్ చేసాం సబ్జెక్టులు ఓకే అనుకొని. ఆ టైంలో నేను బిజీగా ఉంటూ, తను బిజీగా ఉంటూ కుదరక అట్లా వెళ్ళినాయి. బాలయ్యబాబుతో కూడా అంతే, ఇప్పుడు కూడా మంచిది అనమాట. నాగార్జున గారితో అంతే, వెంకటేష్ బాబుతో కూడా అంతే. చాలా మంచి ర్యాప్, చాలా మంచిగా. సీనియర్లు అందరితో, రామారావు గారు, సోన్ బాబు గారితో తప్ప, కృష్ణ గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణరాజు గారితో, ప్రభాస్ తోటి, చిరంజీవి గారితో చాలా మంచి. అయితే అప్పుడు ఆర్టిస్టులు ఇప్పుడు ఆర్టిస్టులు తేడా ఏమొచ్చింది అనుకుంటున్నారు సార్? అప్పుడండి
చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. అంటే సినిమా యొక్క వాల్యూ అర్థమై ఉండేవాళ్ళు, ఆ మనుషుల యొక్క వాల్యూ అర్థమై ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదండి. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే ఆ క్రమశిక్షణ లేదు. డైరెక్టర్ అంటే ఒక రెస్పెక్ట్, ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక రెస్పెక్ట్, ఇట్లా ఒక కెమెరామ్యాన్ అంటే ఒక రెస్పెక్ట్, అలా ఉండి వర్క్ చేసేవాళ్ళు. ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇక ఎవరి ఇష్టానికి వాళ్ళదంతే, అట్లా అనమాట ఇప్పుడున్న. అప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అండి, హీరో, నిర్మాత, దర్శకుడు నలుగురు కలిసి ఒక కథను డెసిషన్ తీసుకున్నా, ఒక సినిమా బడ్జెట్ డెసిషన్ తీసుకున్నా అలా చేసేవాడు. ఇప్పుడు ఇదంతా లేదు. ఇక ఓన్లీ హీరో డెసిషన్ అయిపోయింది. కథ సెలక్షన్ అతనే, నాకు నచ్చాలి అంటాడు. సినిమా పోతే నా వల్ల పోయింది ఈ సినిమాని ఒప్పుకోడు, మళ్ళీ అదేమో డైరెక్టర్ మీద దోస్తారు హీరోలు. ఇట్లా అయిపోయినాయి. ఒకళ్ళ తప్పుని ఒకళ్ళ మీద వేయటం ఇట్లా అయిపోయింది. అప్పుడు అలా కాదండి, నలుగురు కలిసి నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఏదున్నా మనం ఈ సినిమాలో ఏ మిస్టేక్ చేసాం, ఎందువల్ల ఈ సినిమాలో అంటే ఆర్టిస్ట్ లోపమా, కథాంశం లోపమా, లేకపోతే మన బడ్జెట్ లోపమా, ఇన్ని విధాలుగా రిలీజ్ లోపమా, అది కూడా ఉంటుంది. మనం రిలీజ్ చేసిన టైం కూడా ఇంపార్టెంట్, టైము డేట్, ఇన్ని విధాలుగా తీసుకునేవాడు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అలాంటి పద్ధతులన్నీ మారి, అందుకే ఇప్పుడు ఎక్కువ ఫ్లాప్లు వస్తున్నాయి. సక్సెస్ రేట్ ఏమో 100లో 5% ఉంది, ఫ్లాప్ పర్సెంట్ 95%. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు తెలుగు అమ్మాయిలకి ఛాన్సెస్ అనేది టాలీవుడ్ లో చాలా తక్కువగా ఇస్తూ ఉంటారు అని అంటున్నారు. పబ్లిక్ గానే అంటున్నారు, సోషల్ మీడియా ఉంది కాబట్టి చాలా వైరల్ కూడా అయినాయి. అయితే వాస్తవంగా ఏంటంటే అండి, అది రాంగ్ అండి. రాంగ్ అంట, 100% రాంగ్. మన తెలుగు వాళ్ళకి ఎప్పుడూ ప్రాముఖ్యత ఇస్తామండి. కానీ ఏంటంటే మన తెలుగు ఆడపిల్లలు ఏంటంటే ఆ యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చేసే బిహేవియర్, హిందీ ఆర్టిస్టులు వచ్చి చేసే బిహేవియర్, వాళ్ళు పక్కా ప్రొఫెషన్. హిందీ వాళ్ళు పక్కా ప్రొఫెషన్ గా, సార్ ఇది 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 అంత ఓపెన్ గా క్లియర్ గా చేస్తారని. వీళ్ళు అలా చేయరండి. ఒక సినిమా రాగానే అసలు వీళ్ళు హంగు ఆర్భాటాలు, వీళ్ళ యొక్క రెస్ట్రిక్షన్స్, యాటిట్యూడ్ అంతా వచ్చేసి రాంగ్ బిహేవ్ చేస్తున్నారండి. పైగా సినిమా కూడా కోఆపరేషన్ ఉంటుంది. అందువల్ల కొంచెం ఏంటంటే ఎందుకు వచ్చిన తలనొప్పి, అబ్బా మన పిల్లలు వీళ్ళేం వినరు, చెప్పిన రాంగ్ థింకింగ్ లో ఉంటారు, వాళ్ళు అనుకో వస్తారు, ప్రొఫెషన్ గా వర్క్ చేస్తారు, హ్యాపీగా, టెన్షన్స్ ఉండవని, ఇలాంటి డిఫరెన్స్ తప్పితే వేరే ఏం లేదు. ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ అయిపోతున్నాయి. అవును. మీరు ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? కొత్త సినిమాలు ఇప్పుడు నేను చేసే అన్ని కూడా పాన్ ఇండియా మూవీస్ అండి. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా పేరు వరదరాజు గోవిందం. ఈ సినిమా వచ్చేసి కృష్ణుడు, అభిమన్యుడు బ్యాక్డ్రాప్ లో నేను సోషియో ఫ్యాంటసీ కింద చేశాను. ఇది మాక్సిమం జూలై ఎండ్ గానీ ఆగస్ట్ లో గానీ రిలీజ్ ప్లాన్. ఫస్ట్ టైం అస్సాం భాషలో కూడా చేశా, డైరెక్ట్ అస్సాం కూడా. లాంగ్వేజ్ ఎట్లా సార్ మీకు? లాంగ్వేజ్ ఏంటంటే అక్కడ కో డైరెక్టర్ పెట్టుకొని మాక్సిమం పట్టేస్తామండి. ఇప్పుడు ఆ డైలాగు, ఆ లెంత్, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేది పట్టుకొని కో డైరెక్టర్ పెట్టుకొని మాక్సిమం పట్టుకొని చేస్తాం. ఇప్పుడు మా తెలుగు కదా, తమిళ్ అంటే మేము చేసాము వచ్చు కాబట్టి తమిళ్ చేసాం, కన్నడ చేసాం, కన్నడ రాదు కదా, కన్నడ కూడా మళ్ళీ అలాగే పట్టుకొని కన్నడ చేసాం. అట్లాగే అస్సాం అనమాట. అట్లాగే ఇప్పుడు ఏ జపాన్ ఇచ్చినా కూడా తీస్తాం. అట్లాగా అలా పట్టుకున్నాం తీసే విధానంలో. నేనే కాదండి, అందరు డైరెక్టర్లకి ఇప్పుడు ఆ స్కిల్ వచ్చేసింది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం అస్సాంలో కూడా నేను డైరెక్ట్ షూట్ చేశాను. షూట్ చేసి, ఎందుకంటే అక్కడ థియేటర్స్ పోటీ లేదండి. అక్కడ థియేటర్స్ పోటీ లేదు. అంటే ఇక్కడ ఒక నలుగురు చేతిలోనే ఉందన్న టాక్ వినిపిస్తూ ఉంటది. అంటే అంటున్నారు కానండి, ఆ నలుగురు లేకపోతే ఆ థియేటర్ కూడా మూతపడతాయండి. కొన్ని వాళ్ళు కాపాడుకు వస్తున్నారు, అలాగే వాళ్ళు ఉండబట్టి హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు.